ప్రైజ్ లార్డ్. ఈ దినము దేవుని వాక్యము కీర్తన 37 మరి 25 వచనము. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. కాబట్టి దావీదు తన జీవితంలో మరి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మరి అతడు చిన్నవాడిగా ఉన్నాడు, మరి ముసలివాడు అయినాడు. మరి అతడు చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు తాను పరిశీలించిన విషయం ఏంటంటే, మరి నీతిమంతులు విడవబడుట అతడు చూడలేదు. వారి సంతానము భిక్షమెత్తుట కూడా మరి ఆయన చూడలేదు. మరి వారు దినమెల్లా దయగలిగి అప్పిచ్చేవారుగా ఉన్నారు. వారి సంతానం కూడా మరి ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారు. కాబట్టి దావీదు సాక్ష్యం ఏంటంటే, నీతిమంతులు విడువబడరు, అంతేకాకుండా నీతిమంతులు భిక్షమెత్తరు, అంతేకాకుండా నీతిమంతులు మరి దినమెల్లా దయగలిగి దేవుని యొక్క ఆ ప్రేమ కలిగి దయగలిగి వారు దినమెల్లా అప్పిస్తారు. వారి సంతానం కూడా మరి ఆశీర్వదించబడతారని మరి స్పష్టంగా చెప్తూ వచ్చినాడు. కాబట్టి మరి నీతిమంతులు మరి వారి సంతానం వారు ఆశీర్వదించబడతారు. మరి దేవుడు నీతిమంతులు ఎన్నడూ కూడా విడువడు. కాబట్టి దీన్ని బట్టి మన జీవితంలో కూడా మనము నీతిమంతులుగా ఉండాలి, దేవుని నమ్ముకోవాలా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అబ్రహాము దేవుని నమ్మినాడు, తర్వాత దేవుడు చెప్పిన ప్రకారంగా అన్ని విషయాల్లో విధేయత చూపుతూ కొనసాగుతూ వచ్చినాడు. ఆ రీతిగా ఈ దైవశాస్త్రంలో చూసినట్లయితే మరి నీతిమంతుల్ని దేవుడు ఎవరిని కూడా విడవలే. ఎలాంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి నమ్మిన వారిని, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని, అంతేకాకుండా మరి దేవుని విశ్వాసం ఉంచిన వారిని, దేవుని మాట విని ఆ ప్రకారంగా చేసిన వారిని, దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేసిన వారిని, దైవనీతిని కలిగి మరి కీడుకు మేలు చేసిన వారిని. కాబట్టి నీతిమంతుల్ని ఆయన విడువడు. అంతేకాకుండా నీతిమంతుల సంతానం కూడా వారు ఆశీర్వదించబడతారు. కాబట్టి మన జీవితంలో కూడా దైవిక నీతిని మనం కలిగి ఉండాలా. దేవుని యొక్క నీతి ఏంటంటే, మరి అందరికీ మేలు చేయడము, చెడ్డవారికి మేలు చేయడం, అపకారులకి మేలు చేయడం, తర్వాత మరి శత్రువులకు మేలు చేయడం, అంతేకాకుండా బలహీనులకు భక్తిహీనులకు మరి అందరికీ మేలు చేయడము దేవుని యొక్క నీతి. కాబట్టి మనం కూడా ఈ లోకంలో నా దేవుని నీతి కలిగి మరి ఆయన రక్తం చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి మరి దేవుని మాట ప్రకారంగా దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మనల్ని విడువడు, అన్ని విషయాల్లో ఆదుకుంటాడు, అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు, సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దావీదు తన జీవితంలో చెప్పిన మాట ఏంటంటే, చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు పరిశీలించి చూసిన అంశం ఏంటంటే, దేవుడు నీతిమంతుల్ని విడువడు, వారి సంతానాన్ని విడువడు, వారి సంతానాన్ని వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దేవుని నీతిని కలిగి మరి ఆ రీతిగా జీవించి మనం ఆశీర్వాదం పొందబద్దులమై ఉన్నాం. కాబట్టి మనలో దేవుని నీతి ఉండాలి, మన స్వనీతి ఉండకూడదు. మన స్వనీతి మురికి గుడ్డల వంటిది. కాబట్టి మన స్వనీతి ఉండొద్దు, దేవుని నీతే ఉండాల. దేవుని నీతి అనగా దేవుని మాట ప్రకారంగా జీవించడము, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించడము, దేవుని కట్టడల ప్రకారంగా జీవించడము, మరి దేవుడు చెప్పినట్టు జీవించడము, దేవునికి విధేయత చూపడం. కాబట్టి గ్రంథంలో దావీదు నీతిమంతుడుగా ఉన్నాడు, అంతేకాకుండా యోబు నీతిమంతుడుగా ఉన్నాడు, అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు. మరి ఆ రీతిగా మరి నీతిమంతులుగా ఉన్నాడు. మరి నీతిమంతులుగా ఉన్నవారందరూ కూడా అభివృద్ధి చెందినారు, మరి వర్ధిల్లినారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో దైవ నీతిని కలిగి ఆ దైవికంగా దైవ నీతి ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని అన్ని సందర్భాల్లో తోడుగా ఉంటాడు, అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు, సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దైవ నీతిని మాత్రమే కలిగి ఉండాలా. దేవుని మాట, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవునికి విధేయత, అపకారికి ఉపకారం చేయడం, అలాంటి దైవిక నీతిని కలిగి ఉన్నప్పుడు మనము మన కుటుంబ సభ్యులందరం కూడా మరి ఆశీర్వదించబడతాం.
కాబట్టి అన్ని సందర్భాల్లో దైవ నీతి, దేవుని ప్రేమ, దేవుని మాధుర్యము, దేవుని క్షమాపణ, దేవుని దయ మరి మనం కలిగి ఉండి దైవికంగా జీవించి దైవనీతిని కలిగి ఉన్నప్పుడు మనము మన కుటుంబ సభ్యులం అందరం కూడా ఆశీర్వదించబడతాం. ఆయన నీతిమంతుల్ని ఎన్నడూ కూడా విడువడు. అంతేకాకుండా మరి నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడ వలె ఉంటారు. నీతిమంతులు మరణం నుండి తప్పించబడతారు. కాబట్టి మనం నీతిమంతులంగా ఈ లోకంలో జీవించినప్పుడు మన నీతిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రైజ్ లార్డ్.